హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మౌని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి చికెన్ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి, ఓకేనా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఏవైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్ బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన ఆనియన్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని 4-5 టైమ్స్ అయినా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇది 1/2 kg ఉంటుంది చికెను. ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై కాదు, మరీ లో కాదు. చికెన్ ఆనియన్ బాగా కలిసేదాకా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడే ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేదాకా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 10 minutes అలాగా మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటే అలా వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా వాటర్ వచ్చేదాకా ఉడికినవ్వాలి చికెన్ని. ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అయినా పడుతుంది సాల్ట్. సాల్ట్ కూడా వేసుకుని తర్వాత కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నాన్ వెజ్లో కారం ఉంటేనే స్పైసీగా బాగుంటుంది. మేము ఎక్కువే తింటాం కారం. 2 tablespoons వేసాను కారం నేను. ఉప్పు కారం వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఉడికించుకుంటూ చేసుకుంటూ ఉండాలి. కారం వేసాక కలరే మారిపోతుంది కర్రీ. ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఇంకో 10 minutes అలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ వస్తూ ఉంటుంది పైకి. ఇలా ఎప్పుడైనా నాన్ వెజ్లోకి ఆయిల్ అలా పైకి వస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని అర్థం. అలా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 glass అయినా పడుతుంది వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని 5 minutes అలా మగ్గనివ్వాలి కర్రీని. 5 minutes తర్వాత చూసాక ఇలాగా మనం కర్రీ ఇంకో 10 minutesలో అయిపోతుందనగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ గరం మసాలా ఇది. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్నాక తర్వాత కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes అలా వదిలేయండి. గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.